అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీ అంటే 12వ పీఆర్సీ గురించిన తాజా సమాచారం, అలాగే మధ్యంతర భృతి ఐఆర్ గురించి మోక్షం పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రస్తుతం అయితే 12వ పీఆర్సీ అమలు చేయవలసిన అవసరం అయితే ఉందండి. సో, 2024 ఎన్నికల్లో భాగంగా అయితే మనకు కూటమి ప్రభుత్వము అధికారంలోకి రావడం జరిగింది. సో, కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా ఒక్కొక్కటిగా నిర్ణయాలైతే తీసుకుంటూ వెళ్తోంది. సో, ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే 1 తేదీనే జీతాల చెల్లింపు, అలాగే ఆహ్, ఇక ఉద్యోగులకు సంబంధించి అయితే ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 నెలల సమయమే పూర్తయింది కాబట్టి, దాదాపుగా ఇంకొన్ని నెలలు అంటే ఇక 2, 3 నెలల్లో ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలైతేనేమి, అలాగే ఐఆర్ గురించైతేనేమి, లేదంటే పీఆర్సీ నివేదిక అంటే పీఆర్సీ కమిషన్ నియమించడము, ఇవన్నీ కూడా మనకైతే త్వరలో జరిగే అవకాశం అయితే ఉంది. సో, కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఉద్యోగులకు సంబంధించిన ఏవైతే పెండింగ్ బకాయిలు ఉందో అవన్నీ కూడా చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఇవన్నీ కూడా చెల్లించే బాధ్యతనైతే తీసుకోవడం జరిగింది. సో, ఈ మేరకు ముందుగా మనకు 12వ పీఆర్సీకి సంబంధించి నివేదిక ఇవ్వవలసిన అవసరం అయితే ఉంది. సో, 12వ పీఆర్సీ నివేదికను ఒక సంవత్సరం టైం అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 12వ పీఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్‌ని త్వరగా మనకైతే రివిజన్ కమిషన్ పీఆర్సీకి సంబంధించిన కమిషన్‌ని త్వరలో అయితే నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, ఇందులో సంబంధించి మనకు 12వ పీఆర్సీ గనక అమలైనట్లయితే ఉద్యోగులకు ఎంత లేదన్నా గూడా ఒక 50-60% అయితే జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంది. సో, పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్‌మెంట్ అనేది ఎంతో కీలకము. ద కమిషనర్ రికమెండ్స్ ఫిట్‌మెంట్ 27% ఆఫ్ బేసిక్. సో, బేసిక్‌లో 27% ఫిట్‌మెంట్ అనేది మనకు గతంలో ఇచ్చి ఉన్నారు. సో, అదే విధంగా ఇప్పుడు గూడా మనకు ఫిట్‌మెంట్ అనేది 27% తగ్గకుండా ఇస్తారు అనైతే తెలుస్తోంది. ఇకపోతే ఈ 12వ పీఆర్సీని ఎప్పటినుంచి అమలు చేసినా గూడా దాని డేట్ వచ్చేసి మనకు జూలై 2023 అయితే అమలు కావాల్సి ఉంది. సో, అప్పటి వరకు ఉన్న డీఏ, డీఆర్‌లలో ఎంత శాతం ఉంటే అంత శాతం మెర్జ్ చేయవలసిన అవసరం అయితే ఉంది ఓల్డ్ బేసిక్‌లో. ఇక డిఆర్‌ఎస్ అలవెన్స్. సో, పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఈ విధంగా హెచ్ఆర్ఏ గూడా మనకు అయితే పెరగడం జరుగుతుంది. అలాగే హెచ్ఆర్ఏ అనేది మనకు ప్రస్తుతము 8%గా అయితే ఉంది. 8%, 12% ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో, ఈ హెచ్ఆర్ఏ కూడా మనకైతే పెరిగే అవకాశం అయితే ఉంది. దానివల్ల లీవ్ బెనిఫిట్స్, మెడికల్ బెనిఫిట్స్, అలాగే స్పెషల్ పే, అదర్ అలవెన్సెస్ అయితే పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే పెన్షనరీ బెనిఫిట్స్ కూడా మనకైతే పెన్షన్‌కి సంబంధించి ఉండబోతున్నాయి. ఈ విధంగా మనకు ప్రతి ఒక్కటి కూడా 12వ పీఆర్సీతోనే సాధ్యమవుతుంది. సో, కాబట్టి ఏపీ ఉద్యోగ పెన్షనర్లందరూ గూడా 12వ పీఆర్సీ కోసము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారనైతే చెప్పవచ్చు. సో, ఈ విధంగా మనకు పీఆర్సీ ఇచ్చే ఆలస్యం అవుతుంది కాబట్టి పీఆర్సీ కంటే ముందు మనకైతే ఐఆర్ ప్రకటించవలసిన అవసరం అయితే ఉంది. సో, ప్రభుత్వం మరి అతి త్వరలో మరి కొద్ది రోజుల్లో అయితే మనకు ఏ విధంగా ఐఆర్‌నైతే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 నెలలు అవుతుంది. సో, కాబట్టి ఇక మరి ఒక 2, 3 నెలల్లో మనకైతే ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. సో, దీంతో పాటు పీఆర్సీ కమిషన్‌ను గూడా మనకైతే నియమించే అవకాశాలు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. సో, ఈ విధంగా అయితే
పీఆర్‌సీకి సంబంధించిన అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో, ఏదేమైనప్పుడు గూడా 11వ పీఆర్‌సీ అనేది మనకు చాలా అన్యాయం జరిగిందనైతే చెప్పవచ్చు. సో, చాలామంది 11వ పీఆర్‌సీని రివర్స్ పీఆర్‌సీగా అయితే పేర్కొనడం జరిగింది. ఎందుకంటే పీఆర్‌సీ అమలు కావాల్సిన తేదీ 2020 అయినా కూడా మనకు ఆహ్, ఈ 2022 నుంచి మానిటరీ బెనిఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఉద్యోగ పెన్షన్‌లంతా గూడా చాలా వరకు నష్టపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఈ 12వ పీఆర్‌సీ పైనే అయితే ఆశలు పెట్టుకొని ఉన్నారు ఉద్యోగ పెన్షన్‌లంతా కూడా. ఇక వీటితో పాటు మనకు పెండింగ్ బకాయిలను గూడా త్వరితగతిన చెల్లించే యోచనలో కుటుంబ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికి గూడా గత ప్రభుత్వంలాగా ఉండబోదు అనైతే ఆహ్, ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో, కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ పెండింగ్ బకాయిలైతేనేమి, ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలను ఆహ్, ఎంతవరకైనా గూడా ఉద్యోగులకు సంబంధించి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులను ఎవరు గూడా ఏమీ అనకూడదు అని జెప్పేసి ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతాయనైతే ఆశిద్దాము. లేదంటే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా ఉండబోదు అనైతే మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశము. సో, కాబట్టి త్వరితగతిన ఈ 12వ పీఆర్‌సీని గనక కమిషన్‌ను నియమించి సో, నివేదికను ఒక సంవత్సరం లోపల సమర్పించినట్లయితే మనకు ఎంత లేదన్నా గూడా 12థ్ పే రివిజన్ కమిషన్ అనేది ఒక 60% జీతాలు బేసిక్‌లో అయితే పెరగడం ఖాయం. సో, త్వరగా ఒక 2, 3 నెలల్లో అయితే ఈ పీఆర్‌సీ అనేది మనకు కమిషన్‌ను నియమించడం ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరగనుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానెల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది.